కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య రాష్ట్ర స్థాయిలో సమన్వయం కొనసాగుతున్నప్పటికీ స్థానిక స్థాయిలో కొన్ని అంశాలు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. తాజాగా కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని లీజుకు కేటాయించిన నిర్ణయం రాజకీయంగా ఆసక్తికర చర్చకు కేంద్రంగా మారింది. ఈ నిర్ణయంపై అధికారికంగా ఎలాంటి విభేదాలు బయటకు రాకపోయినా జనసేన శ్రేణుల్లో మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాకినాడ జిల్లాలో టీడీపీకి కొత్త పార్టీ కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వ భూమి లీజుకు కేటాయించిన వ్యవహారం కూటమిలో అసంతృప్తికి కారణమవుతోంది. తమకు జిల్లా కేంద్రంలో సొంత కార్యాలయం ఉండాలని జనసైనికులు గట్టిగా కోరుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో మిత్రపక్షానికి మాత్రమే స్థలం దక్కి తమను పట్టించుకోలేదన్న అభిప్రాయం జనసేన కేడర్లో బలంగా వ్యాపిస్తోంది. కాకినాడ జిల్లా కేంద్రంలోని 1వ వార్డులో సుమారు 1.45 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణం కోసం దీర్ఘకాలిక లీజుపై కేటాయిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఎకరానికి ఏడాదికి 1000 రూపాయల చొప్పున 66 సంవత్సరాల లీజు కాలంతో ఈ భూమిని కేటాయించినట్లు సమాచారం. నిర్ణయానికి ముందు స్థానిక టీడీపీ నాయకులు జిల్లా కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని కలెక్టర్ను కోరగా సంబంధిత శాఖల పరిశీలన అనంతరం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. లీజు నిబంధనల ప్రకారం 3 ఏళ్లలోపు పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులో నిర్మాణం చేపట్టకపోతే భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే కేటాయించిన స్థలాన్ని పార్టీ అవసరాలకు మాత్రమే వినియోగించాలని కూడా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సమయంలోనే కాకినాడలో తెలుగుదేశం పార్టీకి విశాలమైన జిల్లా కార్యాలయం ఏర్పాటు చేశారు. 2018లో ప్రారంభమైన ఆ భవనం జిల్లా పరిషత్ స్థలంలో నిర్మించబడింది. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ స్థలాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో లీజుకు కేటాయించిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలను పూర్తిగా జిల్లా కార్యాలయం నుంచే నిర్వహించాలనే ఉద్దేశంతో కొత్త భవన నిర్మాణానికి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఒక కార్యాలయం ఉన్నప్పటికీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పార్టీ కార్యాలయం నిర్మించేందుకు టీడీపీ ముందడుగు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ నిర్ణయంపై బహిరంగంగా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోయినా కాకినాడ జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తల మధ్య మాత్రం ఈ అంశం చర్చకు దారితీసినట్లు సమాచారం. టీడీపీకి ఇప్పటికే కార్యాలయం ఉంది. అయినప్పటికీ మరో స్థలం కేటాయించారు. మరి జిల్లా కేంద్రంలో జనసేనకు మాత్రం ఇప్పటికీ సొంత కార్యాలయం ఎందుకు లేదు అనే ప్రశ్న పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జనసేనకు జిల్లా స్థాయిలో శాశ్వత కార్యాలయం లేకపోవడంతో పార్టీ సమావేశాలు, సమీక్షలు, శిక్షణా కార్యక్రమాలు, మీడియా సమావేశాల కోసం ప్రైవేటు హోటళ్లు లేదా అద్దె ప్రాంగణాలపైనే ఆధారపడాల్సి వస్తోందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. జనసేన శ్రేణుల్లో ఈ అసంతృప్తికి మరో కారణం కూడా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ఇదే కావడం, కాకినాడ లోక్సభ స్థానం కూడా జనసేన ఖాతాలో ఉండడం, జిల్లాలో పార్టీకి గణనీయమైన రాజకీయ ప్రాధాన్యం ఉండడంతో జిల్లా కేంద్రంలో సొంత పార్టీ కార్యాలయం ఉండాలని కేడర్ భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పార్టీకి జిల్లా స్థాయిలో శాశ్వత కార్యాలయం లేకపోవడం సరికాదనే అభిప్రాయం జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మరో ఆసక్తికరమైన చర్చ కూడా సాగుతుంది. టీడీపీ ముందుగానే ప్రభుత్వ అనుమతులు తీసుకొని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త కార్యాలయ నిర్మాణానికి చర్యలు చేపట్టిందని, అదే సమయంలో జనసేన మాత్రం ఇప్పటికీ అలాంటి ప్రయత్నాలు ప్రారంభించలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం జనసేన తరఫున కూడా ప్రభుత్వాన్ని అధికారికంగా స్థలం కోరారా, ఒకవేళ కోరితే దానికి స్పందన ఎలా వచ్చింది అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. దీనిపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఈ అంశం కూటమి రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశం కూడా చర్చనీయాంశమైంది. రాష్ట్ర స్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం కొనసాగుతున్నప్పటికీ స్థానిక స్థాయిలో ఇలాంటి అంశాలు కార్యకర్తల మనోభావాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ అంశంపై ఇరు పార్టీల రాష్ట్ర నాయకత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. దీంతో ఇది కేవలం స్థానిక స్థాయి చర్చగానే పరిమితమవుతుందా, లేక భవిష్యత్తులో అధికారిక చర్చకు దారితీస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. జనసేన కార్యకర్తల ప్రధాన డిమాండ్ మాత్రం ఒకటేనని తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు, కార్యకర్తల సమావేశాలకు, ప్రజా సమస్యలపై స్పందించే కేంద్రంగా జిల్లా ప్రధాన కార్యాలయం అవసరమని వారు భావిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలంటే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యాలయ వ్యవస్థ ఉండడం ఎంతో కీలకమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కోణంలో చూస్తే కాకినాడలో జనసేన కూడా శాశ్వత జిల్లా కార్యాలయం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో విజయం సాధించడం ఎంత ముఖ్యమో సంస్థాగతంగా బలపడడం కూడా అంతే కీలకం. జిల్లా కార్యాలయాలు కేవలం భవనాలు మాత్రమే కాకుండా పార్టీ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా, ప్రజలతో అనుసంధానానికి వేదికగా, కేడర్కు దిశానిర్దేశం చేసే స్థావరంగా పనిచేస్తాయి. టీడీపీ ప్రస్తుతం ఆ దిశగా ముందడుగు వేస్తుండగా జనసేన కూడా తన సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తే పార్టీ విస్తరణకు ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాకినాడలో టీడీపీ జిల్లా కార్యాలయానికి ప్రభుత్వ భూమి లీజు కేటాయింపు నిర్ణయం పరిపాలనా ప్రక్రియలో భాగంగా జరిగినప్పటికీ అది రాజకీయంగా కొత్త చర్చలకు తెరతీసింది. ముఖ్యంగా కూటమి భాగస్వామి అయిన జనసేనలో జిల్లా స్థాయి కార్యాలయం అవసరంపై మళ్లీ చర్చ మొదలైంది. అయితే ఇప్పటి వరకు ఈ అంశంపై ఇరు పార్టీల మధ్య అధికారిక విభేదాలు బయటపడలేదు. అయినప్పటికీ కూటమిలో భాగస్వామ్య పక్షాల సంస్థాగత అవసరాలను సమతుల్యంగా పరిగణించడం భవిష్యత్తులో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయగలదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాకినాడలో మొదలైన ఈ చర్చ రానున్న రోజుల్లో జనసేన జిల్లా కార్యాలయ ఏర్పాటుకు దారితీస్తుందా, లేక స్థానిక స్థాయిలోనే పరిమితమవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.